ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర గోశాలలో ఘనంగా కనుమ ఉత్సవం. శ్రీకృష్ణ స్వామి అభిషేకం, గోపూజలలో పాల్గొన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమలలో వైభవంగా గోదాదేవి పూమాలల ఊరేగింపు ఉత్సవం. టీటీడీ పెద్దజీర స్వామి మఠంలో పూమాలలకు ప్రత్యేక పూజలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో విశేష క్రతువులు. కపిలతీర్థం పిఆర్ఎస్ గార్డెన్స్ లో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఆస్థానం. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి సంబరాలలో చివరి పండుగ కనుమ పర్వదినాన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోపూజోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు గోశాలలో శ్రీకృష్ణ స్వామివారిని సేవించి గోపూజల్లో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో చివరి పండుగ కనుమ శుభవేళ గోశాల ప్రాంగణంలో కొలువుతీరిన శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేసి నైవేద్యము, హారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. ఈ సందర్భంగా గోపూజ మహోత్సవంలో పాల్గొనేందుకు విచ్చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులకు గోశాల డైరెక్టర్ ఏవిఎన్ శివకుమార్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గోశాల ప్రాంగణంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దర్శనం చేసుకున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు, అర్చకులు ప్రసాదాలను అందజేసి శాలువతో సత్కరించారు. ఇక గోపూజ మహోత్సవంలో భాగంగా గో సంరక్షణశాలలో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో పాటు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు కనువిందుగా ప్రదర్శించిన కోలాటాలు, మురళీ గానం, చెక్క భజనలను ఈవో దంపతులు వీక్షించారు. ఆపై గోశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గొబ్బెమ్మలకు, తులసి కోటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర గోమందిరంలో గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపి ప్రదక్షిణలు చేసి దాన అందజేశారు. అలాగే గోశాలలోని గజరాజులు, అశ్వాలు, వృషభాలకు పుష్పాలంకరణతో పూజలు చేసి దాన అందజేశారు.
ఈ సందర్భంగా గోపూజోత్సవంలో పాల్గొన్న టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వదేశీ గోవుల పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా కృషి చేస్తోందని వివరించారు. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. దేశానికి వెన్నెముక రైతన్న అయితే ఆ రైతన్నకి వెన్నెముక మన గోమాత. ఈరోజు గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చాలా సంతోషం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తిరుపతి గోశాలలో గోపూజ కార్యక్రమంలో ఈవో గారితో పాటు కలిసి పాల్గొనడం జరిగింది. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వందే గోమాతరం అనే నేషనల్ సెమినార్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలపడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈవో గారికి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించండి. ఈ వందే గోమాతరం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులు ఆవుని బరువుగా కాదు, అదొక బాధ్యతగా భరోసాగా భావించాలి. ఆ సైంటిఫిక్ రీజన్స్లో గోమాత ఇంట్లో ఉంటే అది మనకు ఆర్థికంగా కూడా కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఒక నేషనల్ సెమినార్ని మేము ఏప్రిల్లో దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆ మహోన్నత కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు, ఈవో గారు, చైర్మన్ గారు దానికి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో గోమాతని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఎందుకంటే దేశీయ ఆవులు ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పుంగునూరు ఆవు కనుమరుగైపోతుంది. మన పక్కనే ఉన్నటువంటి ఒంగోలు జాతి కూడా కనుమరుగైపోయి బ్రెజిల్లో దాని ఆదరణ పెరిగింది. భవిష్యత్తులో ఈ గో సంపదని పెంచుకునే దిశగా టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో మనం ముందుకు పోబోతున్నాం. జై గోమాత. చివరగా గోశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఇలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శుక్రవారం ఉదయం గోదాదేవి పూమాలల ఊరేగింపు ఉత్సవం వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పెద్దజీయస్వామి మఠంలో గోదాదేవి పూమాలలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీ పెద్దజీయస్వామి అధికారులు, అర్చకులు ఆలయ మాడవీధులలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి గోదా పూమాలలను సంప్రదాయబద్ధంగా శ్రీవారికి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉత్సవ సొబగులతో కాంతులిన్నుతోంది. ఈరోజు సాయంత్రం జరగనున్న శ్రీ గోదా పరిణయోత్సవంలో భాగంగా అమ్మవారు తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం అనంతరం పిఆర్ గార్డెన్స్కు చేరుకుని ఆస్థానం అందుకున్నారు. ఉత్సవంలో ముందుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని పుండరీకవల్లి సన్నిధిలో ఆలయ అర్చకులు, అధికారులు పట్టు వస్త్రాలను తీసుకుని ప్రాంగణంలోని శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత సకల ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో గోదాదేవిని అలంకరించి బంగారు తిరిచిపై వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ
ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ అమ్మవారు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ దక్షిణమాడ వీధిలో నిలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఆస్థానం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయం నుండి ఆండాల్ తల్లి తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థం వద్దకు వెంచేపు చేశారు. అర్చకులు అక్కడ అమ్మవారికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఏకాంతంగా తిరుమంజనం జరిపి నివేదన, ఆస్థానము, మహామంగళ హారతులను అందజేశారు. ఆ తర్వాత బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్లో కొలువుతీరి హారతులు అందుకున్నారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన తరువాత పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్పా ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీనరక్షక దుర్మదాంతక కృష్ణ కంసనాశక కమలలోచన కృష్ణ పాపమోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే అమ్మలగన్న అమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు గొబ్బెమ్మ ఉత్సవంలో దివ్యంగా అనుగ్రహించారు.
పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మకర సంక్రాంతి పండుగ పర్వదినాన గొబ్బెమ్మ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో సింహవాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి విశేష అర్చనలు జరిగాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ గురు దక్షిణామూర్తి స్వామికి ప్రతి గురువారం విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపి గంధం, కుంకుమ, పుష్పమాలలు, శనగల హారాలతో దివ్య శోభితంగా అలంకరించారు. అనంతరం నక్షత్ర, కుంభ, కర్పూర తదితర పంచహారతులను సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఆహ్లాదభరిత పెన్నా నది తీరంలో భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో మకర సంక్రాంతి పర్వదినాన గ్రామోత్సవం నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వాహనంపై వెంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. మంగళప్రదమైన గాజుల అర్చనలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. వరంగల్ నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 1,00,000 గాజుల అర్చన ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు గర్భాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు, అలంకరణలు చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అర్చకుల సూచనలు అనుసరిస్తూ 1,00,000 గాజుల అర్చనను నయన మనోహరంగా జరుపుకుని అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.